ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. మీరందరూ ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీ అందరి కోసం అనుదినము ప్రార్థన చేయుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమిస్తూ అనుదినము ఇచ్చుచున్నటువంటి ఈ వాగ్దానము మీరు వినుచు అనేక మందికి షేర్ చేస్తున్నారని, మీ యొక్క ఆత్మీయ జీవితంలో బలపడుతున్నారని ఆశిస్తున్నాను. మనము నమ్మదగిన వారము కానప్పుడు కూడా దేవుడు మనల్ని ఎంతగానో నమ్మి మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. సామెతలు 28:20 నేను చదువుతున్నాను, గమనించండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతుర పడువాడు శిక్ష నొందక పోడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మన అందరితో మాట్లాడుచున్నాడు. దేవుని దగ్గర నుంచి మనము దీవెన పొందాలంటే మన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో అలాంటి వ్యక్తిని మనము చూద్దాము. బైబిల్లో తన నమ్మకాన్ని బట్టి దేవుడు ఏ విధముగా దీవించాడో అనే వ్యక్తిని మనము చూద్దాము. యేసేపు జీవితాన్ని ఇక్కడ మనము గమనించినట్లయితే యేసేపు చాలా నమ్మకస్తుడు, యథార్థవంతుడు, చాలా భక్తిపరుడు. యేసేపు తన తండ్రి అయిన యాకోబు దగ్గర చాలా నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకత్వాన్ని బట్టి యాకోబు యేసేపును చాలా గాఢంగా ప్రేమించాడు. ఆ ప్రేమను తట్టుకోలేక తన అన్నదమ్ములు ఏం చేస్తారంటే అతన్ని కొట్టి బావిలో వేస్తారు. ఆ బావి నుంచి బయటికి తీసి యేసేపుని పొతిఫర్ ఇంటికి పంపిస్తారు. పొతిఫర్ ఇంటిలో కూడా యేసేపు చాలా నమ్మకంగా పనిచేస్తాడు. ఇక్కడ యేసేపు చాలా అందగాడు, చాలా సౌందర్యంగా ఉంటాడు. పొతిఫరు భార్య యేసేపు మీద కన్నుపడి అతన్ని వశం చేసుకోవాలనుకున్నప్పుడు యేసేపు దేవుని దృష్టిలో నమ్మకాన్ని చూపించాడు. పొతిఫరు దృష్టిలో కూడా నమ్మకాన్ని చూపించి తన భార్యని తాకలేదు. అదేవిధంగా యోసేపు చెరసాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ చెరసాల్లో ఉన్నటువంటి సహచరులతోనూ అక్కడున్నటువంటి జైలు అధికారుల దగ్గర కూడా చాలా నమ్మకంగాను పనిచేశాడు. ఇంకా పోతే యేసేపు ఐగుప్తి దేశానికి ప్రధానిగా అయినప్పుడు ఆ ఐగుప్తి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ దృష్టిలో యేసేపు ఎంతో నమ్మకస్తుడుగాను ఉన్నాడు. ఈ నమ్మకత్వము ఏం చేస్తుందంటే నీ యొక్క క్యారెక్టర్ని సూచిస్తుంది. నీ నమ్మకత్వము, నీ యథార్థతను, నీ భక్తికి, నీ నీతికి ఆధారంగా నమ్మకత్వము ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసేపు ప్రధాని అయినప్పుడు కూడా ఆయన పనిలో నమ్మకత్వాన్ని చూపించాడు, నమ్మకంగాను పనిచేశాడు. అక్కడున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలో కూడా నమ్మకంగా ఉండి అందరికీ నమ్మకంగా పనిచేసి దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నాడు. ఇక్కడ ప్రజల దృష్టిలో నమ్మకంగా ఉండి దేవుని యొక్క దీవెనను, ఆశీర్వాదాన్ని తాను పొందుకున్నాడు. నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి తన మెండైన దీవెనలు నీ మీద కలగచేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జాబులో నువ్వు నమ్మకత్వం కలిగి ఉండాలి. నీ చదువు విషయంలో, నీ తల్లిదండ్రుల విషయంలో, నీ యొక్క సేవా జీవితంలో, అన్ని విషయంలో నీవు నమ్మకంగా కలిగి ఉంటే దేవుని యొక్క మెండైన దీవెనలు నీవు పొందుకోగలవు. ప్రార్థన చేయడము. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరి ప్రార్థన చేయుచున్నప్పుడు మా ప్రార్థన మీరు వినమని అడుగుచున్నానయా. ఆయా మీ దీవెనలు మేము పొందుకున్నట్టుకు, ఆయా నీలో నమ్మకంగా మేము ఉండుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలగచేస్తారని నీ యొక్క వాగ్దానంలో మీరు చెప్పి ఉన్నారయా. ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేరుటకు నా తండ్రి, ఆయా మిమ్మల్ని నమ్మకంగా ఆరాధించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు నీవు ఇచ్చినటువంటి ప్రతి పనిలో మేము
నమ్మకంగా కలిగి ఉండుటకు మాకు కృపను దయచేయమని అడుగుచున్నానయా. దేవా, మేము అపనమ్మకము కలిగి ఉండకుండా నా తండ్రి నీ యందు నమ్మకంగా కలిగి ప్రతి పనిని నా తండ్రి మేము నమ్మకంగా చేయుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ప్రతి దగ్గర మీరు మాకిచ్చిన ప్రతి పనిలోనూ నా తండ్రి మేము నమ్మకంగా కలిగి ఉండుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయా. దేవా, ఏసేపు జీవితంలో ఏ విధముగా శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానములు వచ్చినా దేవా ఆ యొక్క వాటిలో కూడా ఎంత నమ్మకంగా ఉన్నాడో మా ప్రభువా, అటువంటి నమ్మకమైన జీవితాన్ని మాకు కలగచేసి ఏసేపు పొందినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మా మీద కూడా ఉంచమని అడుగుచున్నానయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ ప్రియ బిడ్డలకి అయా మీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నానయా. నీ ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను అయా. వారు చేయుచున్న ఉద్యోగాల్లో వారు నమ్మకంగా ఉండుటకు కృపను దయచేయండి అయా. వారి ఇంటి విషయంలో నమ్మకంగా ఉండుటకు కృపను దయచేయండి. వారి భర్త విషయంలో, భార్య విషయంలో, కుటుంబ విషయంలో, పిల్లల విషయంలో, అందరి విషయాల్లో నా తండ్రి అయా వారు నమ్మకంగా కలిగి జీవించుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను అయా. స్తోత్రం చెల్లిస్తున్నాను అయా. నీ సేవా జీవితంలో అయా మేము నమ్మకం కలిగి ఉండుటకు కృపను దయచేయండి. రోజు అనుదినము వాగ్దానము అయా వినుచున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు నీ యొక్క నమ్మకత్వాన్ని మాకు ఇవ్వమని అడుగుచున్నాను అయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి అయా ఎంతమంది అనారోగ్యం చేత బాధపడుచున్నారో వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. వ్యాధుల చేత మూలుగుచున్నారో వారి యొక్క ప్రతి మూలుగులు మీరు విని మా ప్రభువా వారికి స్వస్థత కలగ చేయమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా మీ కొందనాలు చెల్లిస్తున్నానయా. దేవా మీ కొందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా మా ప్రార్థన మీరు వినమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఆయా జాబు లేని వారికి జాబు దయచేయండి, పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయండి. ఆయా విద్యలో ఆయా బలహీనంగా ఉన్న వారికి వాళ్ళకి తగినటువంటి జ్ఞానమును, సమృద్ధిని మీరు దయచేయమని అడుగుచున్నానయా. ఆయా ఆర్థిక బాధపడుచున్న వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి దూరము చేయమని అడుగుచున్నాను. రుణ భారాలతో ఉన్న వారికి రుణ భారాల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను. ఆయా అపవాది బంధకాల చేత పట్టి పీడిస్తున్న వారిని యేసు నామములో ఆయా వారి బంధకాల నుంచి విడుదలవును గాక నా తండ్రి. ఆయా మా దేశ సైనికుల కోసం ప్రార్థన చేస్తున్నానయా. ఆయా రాష్ట్ర ఆయా దేశ బార్డర్లో ఉన్నటువంటి మా సైనికులను చుట్టూ మీ యొక్క దేవదూతలు ఉంచి వారి యొక్క ప్రాణాలను ఆయా వారికి మంచి ఆరోగ్యము, వారి పిల్లల్ని, వారి కుటుంబాలని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను అయా. స్తోత్రం నాయన. ఆయా దేవా ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారందరినీ నా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. నీ శాంతి, నీ నమ్మకత్వము ఆయా నీలో మేము నమ్మకం కలిగి జీవించుటకు మాకు నేర్పించమని అడుగుచున్నాను అయా. స్తోత్రం చెల్లిస్తున్నాను అయా. నా ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.